శ్రీ 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 భద్రావతి సమేత భావన ఋషి సూరాల సంబరం మహోత్సవం సందర్భంగా పైడికొండ గ్రామంలో రామాలయం వద్ద ముగ్గురు పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఆ కార్యక్రమం గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దల మాటలు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఇక్కడ జరుగుతున్న ముగ్గురు పోటీ గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. ప్రతి ఏటా సంక్రాంతి అయిన తర్వాత వచ్చే సోమవారం ఈ పైడికొండ గ్రామంలో సోమవారం చేస్తారు. ఇది ఎప్పటి నుంచో పురాతన నుంచి వస్తుంది. ఇది ఆనవాయితీగా ఇంతకుముందు పెద్దవాళ్ళు చేసేవారు. కుర్రోళ్ళంతా తయారీ కుర్రోళ్ళంతా దాన్ని ఎక్కడికి ఇది అవ్వకుండా దాన్ని సక్రమంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా సుమారుగా ఇక్కడి నుంచి 5-6 మండలాల నుంచి ఈ గ్రామానికి సుమారు ఒక 3,000 నుంచి 4,000 జనం వచ్చి ఈ సోలార్ సంబరాన్ని తిరిగిస్తారు. అందులో భాగంగా యూత్ అంతా తయారై ఈ ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒత్తులు తడిపి చుట్టూ కాగడాల్లాగా చుట్టూ ఎరిగించి దానివల్ల ఏ విధంగా ఇబ్బంది ఉండదు. ఈ డేక్స్తో ఉండేదాని వల్ల భగవంతుడితో ఇష్టంగా ఉండి భగవంతుడి కార్యక్రమం చేస్తారు. చాలా బాగా చేస్తారు. మెయిన్ ప్రత్యేకత అదే సోలార్ సంబరం అంటే అదే. ఇది ఎప్పుడు జరుగుతుందండి సార్? సుమారుగా ఎప్పుడో పురాతన నుంచి 78 నుంచి మెయిన్ ప్రత్యేకత అదే. సోలార్ సంబరం అంటే ఈ డేక్స్తో ఉండి నాలుగు సోలం కూర్చోవడమే ప్రత్యేకత. పైడికొండలో ఇది ఒక పెద్ద ప్రత్యేకత చెప్తారు. నిజమండి, ఎక్కడి నుంచి వస్తారని చూడడానికి. మా వాళ్ళు ఎక్కడున్నారో ఇందులో మన రాష్ట్రం కాదండి, బెంగళూరులో ఉన్నా, ఒరిస్సాలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా వచ్చి చూసి వెళ్తుంటారు. ఈ సోదరు పండగ ఎక్కువ దీంతో ఎక్కువ వస్తుంటారు. చుక్కల సత్యనారాయణ గారు ఈ ఆలయానికి ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నారు. సో ఆయన మాటలు మనం తెలుసుకుందాం. ఈ సోలాల సంబరం పూర్వం మా పెద్దలు చేసిన కాడి నుంచి అలా జరుపుకుంటూ వస్తున్నాము. నా చేతిలోకి వచ్చి 41 సంవత్సరం. 41 సంవత్సరం నుంచి నేను చేస్తున్నాను. మా ప్రజలందరూ సహకరించి అలాగే జరుపుకుంటున్నాం. గొడవ లేకుండా అన్ని కులాలు మాకు సహకరిస్తున్నారు. మా పెద్దలు పిల్లలు అందరూ కలిసి మాకు సహకరిస్తున్నారు. అలాగే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారండి. సంక్రాంతి కంటే ఇదే ఎక్కువ పండుగ. సరే, ఇది అన్ని కులాలు కూడా వచ్చి అంటే మీ పద్మశాలి కులాలు తప్ప అందరూ వస్తారు? అన్ని కులాలు వస్తాయండి? అన్ని కులాలు కూడా సంబరం అంటే అన్ని కులాల వాళ్ళు కలిపి ఘనంగా చేసుకుంటారండి. మా యూత్ ఉంటది, పద్మశాలి మీ యూత్ మాత్రం మెయిన్ గా ఇక్కడ లీడ్ చేస్తారు మాట. ఎటువంటి గొడవలు గట్రా ఎటువంటి జరగకుండా మీ బృందం చూపించుకొని మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్తారండి. ఓకే, మంచి ప్రోగ్రామ్స్ ఏమి ఉంటుంటాయండి? తప్పుడు గుళ్ళని కోలాటాలని పెడుతుంటారు. అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి సంస్కృతి కార్యక్రమం చేస్తుంటారండి. కోలాటాలని, తర్వాత నృత్యాలని, ఇటువంటివన్నీ మంచి మంచి కార్యక్రమం.